గతంలో టీడీపీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేశారని నగర మేయర్ కె సురేష్ బాబు ఆరోపించారు. అన్ని అనుమతులు పొందిన తర్వాతే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని నిర్మించామని చెప్పుకొచ్చారు. ఆయన టీడీపీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారని, కానీ అధికారం చేపట్టినప్పటి నుండి కేవలం వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులను టార్గెట్ చేసి దాడులు చేయడమే టీడీపీ నేతలు లక్ష్యంగా చేస్తున్నారని సురేష్ బాబు మండిపడ్డారు. 31 లక్షల ఇండ్లు ఇచ్చాం, 22 లక్షల ఇండ్లు కట్టించాం. స్థలం లేని వాళ్ళకందరికీ కూడా కడప నగరంలో 110 ఎకరాలు కొనుగోలు చేసి ప్రైవేట్ ల్యాండ్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేసి ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినా కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో ఈరోజు ఎన్నికలు గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చింది కూడా అన్నా క్యాంటీన్ పొరుదీస్తామని, టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పడం. గత ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో